హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు న్యూ డే, న్యూ బ్లాగ్. సో టైం అయితే 6 o'clock. ఇప్పుడు దా ప్యానల్ బోర్డ్ ఫిట్ చేసే వాళ్ళు అయితే ఫోన్ చేసిండ్రే. ఇప్పుడు దా ప్యానల్ బోర్డ్ ఎత్తుకొస్తారంట. 1 week పైన ఎత్తుకోపోయాలో ఇప్పుడు వస్తూ ఉండరు. సో ఆయన ఫోన్ చేసిండే ఇప్పుడు వస్తాను అనేసి. ఇంకా ఆయన వచ్చినాక పోయి ప్యానల్ బోర్డ్ అయితే ఫిట్ చేపియాలా, తిరిగా చెక్ చేయాలా ఆడే అది వర్క్ అవుతా ఉందా లేదా అనేసి. ఓకే, వాళ్ళు వచ్చినాక వీడియో స్టార్ట్ చేస్తాను. ఇంకా ప్యానల్ బోర్డ్ అయితే ఎత్తుకోవచ్చు ఆయన ఫిట్ చేసి స్టార్ట్ చేసే. ఏమైంది అంటే గుడుగులు మించుల పొడి లోపలేమో కాలిపోయిందంట. సో దాన్ని చేంజ్ చేసి అంతా కొత్తది రిప్లేస్ చేసి ఇచ్చిండారు. కానీ దీనికి వారంటీ అయితే క్లెయిమ్ అయ్యాలంట గుడుగులు మించులకి. ప్యానల్ బోర్డ్ తీసుకోలేకపోయినప్పుడు ఏమైనా కానీ వారంటీ క్లెయిమ్ అవుతుంది అంటే, కానీ రిపేర్ అయినాక ఇప్పుడు చూస్తే గుడుగులు మించులు పడినాడు అయ్యేళ్తూ అది అయ్యేళ్తూ. ఎప్పుడు ఏ కంపెనీకి పోయినా అంతే, ఫస్ట్ అన్నీ అడుక్కోవాలా. లాస్ట్ మినిట్లో ఏమైనా రిపేర్ అయినప్పుడు వీళ్ళు ఇట్లా చేస్తారు. సో నిన్న ఇంకొంత పని అయితే బాకీ ఉండిపోయా. కూలోళ్ళు ఇప్పుడు ఇద్దరు వచ్చిండారు. వాళ్ళకి ఇప్పుడు పోయి డైరీలో పాలు తీసుకొని టీ పెట్టుకోపోయాల. ఒక 1 hour 2 hour పని అంతే వాళ్ళది. ఇప్పుడు 7కి వచ్చినారంటే 9 o'clock అంతా వెళ్ళిస్తారు. సో ఇప్పుడు వాళ్ళకి టీ పెట్టుకోపోయి ఇచ్చేసి చూడాలి ఎంత బిర్నా చేస్తారనేసి. వాళ్ళకి ఫస్టే చెప్పాలి బిర్నా ముగియండి అనేసి. కిరణ్ అయితే వచ్చిండే. నేను కిరణ్ గాడి ఎత్తుకొని ఇట్లే తోటలు తోటిపోతుంది ఊర్లో. ఇప్పకేసినదంతా నౌకోలు ఫుల్. అట్లే నౌకోలు తోట చూసుకుందాం, పక్కన ఆస్పర్గస్ తోటస్ ఉండే. దాన్ని ఎట్లా చూసుకొని తోట అంతా గ్రౌండ్ వేసుకొని పోతుంది. ఏం పని ఉండలే. మధ్యాహ్నం ఏడో పైసి వస్తూ ఉంటామే, చూస్తే చెరువులో చేపలు పడుతూ ఉండ్రి. అంతా చిన్నోళ్ళు ఫుల్ నిండుకొని ఉండ్రి, చేపలు పడుతూ ఉండ్రి. ఇంక సరే అనేసిపోయి నేను కిరణ్ ఇంట్లో గాలాలు ఉండే, గాలాలు ఎత్తుకొని వస్తే మేము పుడతాము అనేసి. చాలా దినాలు అయిండే పుట్టి, ఒక 6 months 7 months పైన అయిపోయిండే. అప్పుడు చెరువులో ఫుల్ నీళ్ళు ఉండే, ఇప్పుడు ఖాళీ అయిపోయింది. ఇంకంతా చిన్న చిన్న వాళ్ళే ఫుల్ నిండుకొని ఉంటారు చెరువులో చేపలు పట్టేకి. చూడండి వీళ్ళే చిన్నోళ్ళు ఎంత ఇంట్లో చేపలు పట్టిండారో. ఈ గోన్లో వేసి పెట్టినారు అంతా. గోన్లో చూసాక వీడియోలో చిన్నగా ఉండొచ్చు, కానీ అంతా 2 kg 2.5 kg ఉన్నాయి మార్వాయిలో. మేము ఇంక అదే ఎగ్జైట్మెంట్లో ఇంక గాలాలు ఎత్తుకొని మేము పుడతామనేసి స్టార్ట్ చేస్తాం. గాలాలు ఎత్తుకొని మేమేమో వెయిట్ చేసి చాలా అయిపోయాం. మాకైతే ఒక చేప పొడలే చాలాసేపు. చూడండి చాలాసేపు అయినాక ఒక జిలేబీ అయితే పొడే. పెద్ద పెద్ద చేపల కంటే అంత పిల్లలే చాలా ఉన్నాయి, వస్తాయి గాలం కొరుకుతాయి. దాంట్లో ఉండే ఫుడ్ అంతా తినుకొని వెళ్ళిస్తాయి. అవి ఇట్లా గాలాలు క్లాక్ కూడా అయ్యలే షాప్లో. అంతా చాలా పిల్లలే ఉండే జిలేబీవే. మార్వాయిలు అయితే ఒకటి పొడనే లేదు. నైట్ హోటల్కి అయితే వచ్చింటే మన ఫుడ్ ఏమైనా తింటామనేసి. ఇంకా ఈ ఐస్ క్రీమ్ చూసేతలకి చిన్నప్పుడు గ్యాప్ వచ్చేసి చిన్నప్పుడు భలే తింటా ఉంటుంది ఐస్ క్రీము. మీరు ఎవరో తింటా ఉంటారో కమెంట్స్ చేయండి. కానీ చిన్నప్పుడు నాకు టేస్ట్ అయితే ఉండలే, కానీ అప్పుడు భలే ఎగ్జైట్మెంట్ ఐస్ క్రీమ్ చూస్తేనే బాగుంది.